హాయ్ అందరికీ నమస్కారం. మనకి మునగాకు కారానికి కావలసిన పదార్థాలు: మునగాకు, ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఉప్పు, జీలకర్ర, పసుపు, నూనె, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనము శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్న మునగాకును వేసి గలగల్లాడేటట్టుగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత బాగా ఇలా నలుపుకున్న తర్వాత మనము ఇలా బాగా నలుపుకొని ఒక చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లో ఇలా జల్లించుకున్నాము అంటే దాంట్లో ఏమన్నా పుల్లలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ మిగిలిపోతాయి. అది పడేసి తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇందాక నేను చింతపండు చూపిస్తూ మర్చిపోయాను. నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకొని తర్వాత ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి పచ్చెనపప్పు వేయించుకొని తీసుకోవాలి. తర్వాత మినపప్పు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ధనియాలు సగం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని రెండు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా పక్క తీసుకున్న దాంట్లో ఈ వేడి మీదే కొద్దిగా మనం పసుపు కూడా వేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నామంటే పసుపు కూడా పచ్చివాసన ఉండదు. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ మిరపకాయలు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసుకొని అన్నిటినీ చల్లారబెట్టుకోవాలి. ఈ ప్యాన్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఈ చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ జార్ తీసుకొని మునగాకు పౌడరు ఇవన్నీ కలిపి మనము వెల్లుల్లిపాయలు కాకుండా మిగతావన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే ఈ విధంగా మనకి మునగాకు కారం తయారవుతుంది. మునగాకు కారం రెడీ అయ్యింది. మనము ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు కారం రెడీ అయ్యింది. మనం ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్.